ఏపీలో 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. 18 మందితో రెండో లిస్టును అధిష్టానం విడుదల చేసింది. విశాఖ లోక్సభ స్థానానికి సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి వేగి వెంకటేష్, ఏలూరు లావణ్యకుమారి, తిరుపతి చింతామోహన్, నెల్లూరు కొప్పులరాజు, నరసరావుపేట సుధాకర్ పేర్లను ప్రకటించారు. ఏపీలో 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏపీకి సంబంధించి అటు కాంగ్రెస్ అయితే సెకండ్ లిస్ట్ లో అభ్యర్థులను అయితే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఓవరాల్ గా 6 లోక్సభ స్థానాలకు సంబంధించి గతంలో కూడా కొన్ని లోక్సభ స్థానాలు ప్రకటించింది. మిగిలిన వాటి పెండింగ్ కూడా 2-3 రోజుల్లో రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందులో ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న ప్రాజెక్టు నెల్లూరు లోక్సభ నుంచి అవకాశం కల్పించారు. తిరుపతి నుంచి చింతామోహన్ కి కనిపిస్తుంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పార్టీలో ఎంఎస్ బాబుకి జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఎలీజా కూడా కాంగ్రెస్ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా షర్మిల కడప నుంచి ప్రస్తుతం చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఆలోచనలు అందులో బాగా కీలక మార్పులు కొంతమంది కొత్త వారికి చోటు కల్పించడం. ప్రసన్న, ఈ సెకండ్ లిస్ట్ లో ఏపీకి సంబంధించి ఎక్కువగా ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు అని అనుకోవచ్చు అంటారు? అయితే ప్రసన్న, ఎక్కువగా ఏపీలో సెకండ్ లిస్ట్ కు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది అని అనుకోవచ్చు అంటారు? అంటే ఇందులో బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు కూడా ప్రస్తుతం ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా ఎస్సీలకు కూడా వాళ్ళ రిజర్వ్ స్థానం అనేది కూడా వాళ్ళకి చోటు కల్పించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొదటి నుంచి కూడా ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఓట్లు చీలిక ఏ పార్టీకి లాభం కలిగిస్తుంది? అటు టీడీపీ, వైసీపీ రెండు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవరికి ఇబ్బంది అవుతాయన్నది కూడా మనం చూడాల్సింది.